వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పై హైదరాబాద్ లో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిని దుర్భాషలాడాడంటూ ఫిర్యాదు రావడంతో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇటీవల సికింద్రాబాద్ లో జరిగిన ఓ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తలసాని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత రవికిరణ్ దేవరపల్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఆర్ నగర్ పోలీసులు తెలిపారు. మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పై హైదరాబాద్ లో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన ఎస్ఆర్ నగర్ లో కేసు నమోదైంది. ఈ విషయంపై అంటే దాదాపుగా ఆయన 2 రోజుల క్రితము సికింద్రాబాద్ లో జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు దుర్భాషలాడారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు కొంత నిరసన కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ నిన్నటి రోజున కాంగ్రెస్ స్థానిక కార్యకర్త దేవులపల్లి రవికిరణ్ ఎస్ఆర్ నగర్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన కేసు నమోదు చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని అనేకమైనటువంటి దుర్భాషలాడమే కాకుండా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ లో సీఎం ను దూషించాడన్నటువంటి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ ఎమ్మెల్యే ఆయన పైన కేసు నమోదైందని చెప్పవచ్చు. అయితే తాను మాత్రం సికింద్రాబాద్ లో జరిగినటువంటి కొన్ని వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను, తన బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా ఒక సీనియర్ మంత్రిగా పనిచేశాను, ఈ సీఎం మీద చేసినటువంటి వ్యాఖ్యలను తిరిగి వెనక్కి తీసుకుంటున్నానటువంటి కామెంట్ ను కూడా ఈ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా ముందు చెప్పారు. అయినా కూడా ఎస్ఆర్ నగర్ లో మాత్రం తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసు నమోదైనట్టు పోలీసులు చెప్తున్నారు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.